అండి బోటి ఒక 35 తీసుకొచ్చారు. దీన్ని బోటి ఇప్పుడు కుక్కర్లో వేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్స్ చూపిస్తాము, ఎలా చేస్తాం అనేది ఏంటనేది. ఇలా చేయండి. ఇందులో గోంగూర కొంచెం వేస్తున్నానండి. గోంగూర కొంచెం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చూడండి, పుదీనా, టమాటా, ఒక టమాటా, కరివేపాకు కూడా సన్న కట్ చేసి పెట్టారండి, కొత్తిమీర వేసి చేస్తున్నాను బోటి కూర. చూడండి, గుంటూరు పల్నాడు స్టైల్లో చేస్తాను బోటి కూర. అలాగే రోట్లో నూరిన అల్లం పేస్ట్ కూడా వేస్తారు. ఈ అల్లం పేస్ట్ వేసి చెప్తారు. చూడండి, అందులో కొంచెం ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేసుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకొని తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకుంటారు. ముందు ఉల్లిపాయలు వేసుకుంటారండి. ఉల్లిపాయలు వేసి బాగా ఏడెక్కాక, కలర్ వచ్చాక అప్పుడు మళ్ళీ తక్కిన తర్వాత ఎల్లుల్లిపాయ వేస్తారండి. ఓన్లీ ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసి కొంచెంసేపు వేపి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారు. చూడండి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటారండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఈ లోపల వేపుతారు. ఒక పక్క అది బోటి కూడా చిన్నగా లైట్గా వేపుతారండి. దాన్ని కూడా ఆల్రెడీ ఉడికింది, కానీ ఒకసారి వేపితే బాగుంటుందంట, టేస్ట్గా వేపుతున్నారు. అందులో ఒక పక్క బోటి వేపుతారండి. లైట్గా కూడా వేపుకుంటే అలా బాగుంటుందంట. అది వేపితే కొద్దిగా ఫ్రై అయితే అది టేస్ట్ బాగా వస్తుందంట. అందుకే దాంట్లో సపరేట్ చేపి తర్వాత ఇంకేది కలిపి వేపుతారంట, చాలా బాగా వస్తుంది. ఇది ఒక పక్క వేపుతున్నారండి. ఉల్లిపాయలు వేగొచ్చుని ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటుంది. మొత్తం ఉల్లిపాయలు నల్లగొట్టేస్తారు, అది వేస్తారు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా ఫ్రై చేస్తారు. అది ఫ్రై చేశాక పచ్చిమిర్చి అన్నీ వేస్తారు. మొత్తం ముందు ఉత్త ఎల్లుల్లిపాయ పేస్ట్ చేశారు కదండి, అది ఆ నీసు అనేది రాకుండా ఇరగొట్టేస్తుంట, బోటి స్మెల్ రాకుండా. అందుకే ముందు ఎల్లుల్లిపాయ వేసి అయిపోయారు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. అంటే మిర్చి వేస్తున్నారు. ఇప్పుడు మిర్చిను, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసేస్తారు. వేసి వేపుతారు. తర్వాత టమాటా వేస్తారంట. చూడండి, ఎగురుతుంది. పచ్చిమిర్చి అన్నీ వేసాక మంచి వస్తుంది. చూడండి, బోటి కూడా ఒకసారి ఫ్రై చేస్తున్నారు అలాగా పక్క నుంచి. ఓకే, 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకుంటే బాగుంటుందంట, అదే చేస్తున్నారు. ఒక టమాటా వేస్తున్నారండి, ఎక్కువ కాకుండా. గోంగూర కూడా సన్న కట్ చేశారండి, ఇందులో వేసేస్తున్నారు. మొత్తం కలిసి ఇచ్చేస్తారు. చాలా బాగా వస్తుందండి. చూడండి, కొంచెం పసుపు వేస్తున్నారండి. పసుపు, కారం వేసుకుంటారు. ఇప్పుడు కారం వేస్తారు, ఒక గరిటె కారం వేస్తారు. వేస్తారు, కొంత వేస్తారు. ఒక గరిటెన్నర వేసారు. ఇదకి ఇది లైట్గా ఇది కూడా చేసిన మొత్తం మిక్చర్ అంతా అందులో కలిపేస్తారు. ఇవన్నీ టమాటా, ఉల్లిపాయలు అన్నీ వేసి కూడా దాంట్లో కలిపేస్తారు. కొంచెం గరం మసాలా వేస్తున్నారండి. అన్నీ అల్లం, అదే లవంగాయలు అన్నీ మొత్తం నూరింది. ధనియాలు, లవంగాయలు, చెక్క. చూడండి, అంత బాగా వస్తుంది. దీంట్లో ఇప్పుడు అదంతా మిక్స్ చేస్తారు. మొత్తం ఇప్పటిదాకా వేపిందంతా మొత్తం ఇందులో కలిపేస్తారు. చూడండి, అంతా మొత్తం అందులో కలిపి ఇప్పటిదాకా వేపిందంతా ఇందులో కలిపేస్తున్నారు. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది ఒక వెరైటీ పల్నాడు స్టైల్ బోటి, గోంగూర, టమాటో అన్నీ కలిపేసి చేసింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి, వెరైటీగా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వస్తుందో బోటి ఫ్రై. చూడండి ఎంత బాగా వస్తుందో, కలర్ఫుల్గా, మంచి కలర్ఫుల్గా బోటి అయితే అలా ఉన్నారు. కొత్తిమీర వేస్తున్నారు, ఎంత బాగా వస్తుందో చూడండి. బోటి కూర చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది. ఇలా చేసుకొని ట్రై చేయండి అమ్మా మీరు కూడా. గోంగూర వేసి బోటి వేపేసాను. గుంటూరు స్టైల్లో చేశాను, ఇది పల్నాడు స్టైల్లో చేశాను ఈ బోటి గోంగూర. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా చేశాను, సూపర్గా వచ్చింది ఇది. ఇలా ట్రై చేయండి అమ్మా మీరు కూడా. బోటి గోంగూర లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.